హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చి సజ్జప్పాలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 1 కప్ మైదా, చిటికెడు సాల్ట్, 1/2 కప్ వాటర్ పోసుకుందాం. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుందాం. ఇప్పుడు దానిపైన నూనె పోసుకుని గంట సేపు నానబెట్టుకుందాం. నూనె కొంచెం పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. సజ్జప్పంలోకి స్టఫింగ్ చేసుకుందాం. 1 గ్లాస్ ఉప్మా రవ్వ, ఫస్ట్ గ్లాస్తో రవ్వ పక్కన పెట్టుకుందాం. అదే గ్లాస్తో 2.5 నీళ్ళు పోసుకోవాలి. చక్కెర అదే గ్లాస్తో 1.5 తీసుకుందాం. నీళ్ళు అయితే మరిగిపోయినా 1 అర స్పూన్ నెయ్యి వేద్దాం. కలుపుతూ రవ్వ అయితే వేసేద్దాం. రవ్వ బాగా గట్టి పడ్డాక చక్కెర వేసుకోవాలి. ఇంకొంచెం గట్టి పడాలి. ఇంత గట్టి పడ్డాక చక్కెర అయితే వేసేసుకుందాం. కలుపుకోవాలి నీట్గా, చక్కెర కలిసేంత వరకు. చక్కెర వేసిన తర్వాత లూజ్ అవుతుంది, కంగారు అయితే పడద్దు, మళ్ళీ గట్టి పడద్ది. గట్టిగా అయిపోయింది. ఇలాచీ అయితే వేసేద్దాం. వేసి ఆపేద్దాం. ఇంకా స్టఫింగ్ అయితే చల్లారిపోయింది. మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. నెయ్యి పూసుకొని చిన్న చిన్న రౌండ్స్ బాల్స్గా చేసుకుందాం. చేతికి నెయ్యి పూసుకుని ఇలా బాల్స్గా చేసుకోవాలి. గ్లాస్ రవ్వకి మీడియం సైజ్ బాల్స్ 25 అయితే వచ్చాయి. సజ్జప్పాలకైతే పిండి నానిపోయింది. సజ్జప్పాలు రెడీ చేసుకోవాలి. ఇంకా ప్రేమ నూనె పెట్టున్నాం. బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంత బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ మైదా పిండిని ఒత్తుకుని స్వీట్ పెట్టి మళ్ళీ రౌండ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా పెద్ద రౌండ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒత్తుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎత్తి బాణాలు వేరైంది కదా, దాని మీద వేసేద్దాం. టర్న్ చేసుకోవాలి దాన్ని. అలా బ్రౌన్ షేప్లో రావాలి బాగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఈ సబ్జెక్ట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.